అయినా ఒకసారి చెక్ చేస్తారు. స్టేజ్ పాస్ ఉన్నోళ్ళు మాత్రమే స్టేజ్ మీద ఉండాలి. దయచేసి సహకరించండి. మనమే సహకరించకపోతే సభ కొంచెం ఇబ్బంది అవుతుంది. దయచేసి సహకరించండి. మన వాళ్ళందరూ మహిళలందరూ లోపల పంపండి. అందరూ పాస్ ఉన్న వాళ్ళే మాత్రమే స్టేజ్ మీదకి రావాలా. ముందు లైన్ దయచేసి ఖాళీ చేయండి. ఎవరు కూర్చోకండి. ముఖ్యంగా జాగృతి నాయకులు కాసేపట్లో అక్కడ చేరుకుంటుంది. బయట ఉన్నటువంటి వారు లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి. ఏవి ప్లే చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఈవెంట్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏవి ప్లే చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఎగరద జెండా ఎదిరించే టోళ్ళకెదురు పోతే అది మొండి గుండె జనం కొరక జన్మన్నది రాజగ. పొద్దు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పొద్దు పొడిసే చూడు తగా పట్ట రాజ్యంలో దక్షిణ భారతదేశంలో సందర్భం లేదు. స్వర్గీయ జయశంకర్ సార్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పాల్గొన్నది జాగృతి. ఆదిలాబాద్ నుండి ఆలంపూర్ దాకా ఈ మహా ఉద్యమంలో జాగృతి కార్యకర్తలు లేని ఘట్టం లేదు. ఓవైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే సమాంతరంగా సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ప్రభుత్వాలు చేయని అనేక పనులను జాగృతి ప్రజల భాగస్వామ్యంతో చేసింది. జాగృతి శాఖలతో దయచేసి బౌన్సర్లు కిందికి బౌన్సర్స్ మీరు అందరు సైడ్కి రండి. మీరు బౌన్కి రండి. దయచేసి బౌన్సర్లు కిందికి దిగండి. సైడ్ కు రండి. స్టేజ్ మీద నుంచి దిగండి. మరి కొద్ది కాసేపట్లో ఇప్పుడు కొన్ని క్షణాల లోపల జెండా ఆవిష్కరణను మరి పార్టీ పేరును ప్రకటించబోతా ఉన్నారు. శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ రోజు ముందుండి పోరాడుతున్నటువంటి పోరాట యోధురాలు, తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి, బడుగు బలహీన వర్గాలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు కవితమ్మ గారి పార్టీ వస్తుంది, తెలంగాణ ప్రజల్లో వాళ్ళ బతుకుల్లో మార్పులు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. మరి కొద్ది క్షణాల లోపల పార్టీ జెండాను, పార్టీ పేరును ప్రకటించబోతా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులు కవితమ్మ గారికి ఉండాలని, మీ అందరి సహకారం ఉండాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి వెనక ఉన్న వాళ్ళు కూర్చోండి, ఎవరు లేయకండి. దయచేసి మీడియా మిత్రులు కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కూర్చోండి. ఎవరిక్కడ ప్రధాన వేదిక ముందు అందరూ సైడ్కి ఎవరు ఉండకుండా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. లక్షలాదికి గొడుగు డిజిటల్ ఫ్లాగ్ ను రెడీ చేయాల్సిందిగా విజ్ఞప్తి. డిజిటల్ ఫ్లాగ్ ను రెడీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. వేదిక మీద స్టేజ్ పాసెస్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కిందికి దిగండి. డిజిటల్ ఫ్లాగ్ ఎవరు ఆ బాధ్యులు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి. నివేదన దయచేసి
ఫ్లాగ్ రెడీ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇక్కడ రెడీ చేసుకో ఎవరైతే బట్టి గుంజుతా అన్యాయాన్ని అడుగుతా ఏ సంపి తల్లి ముగ్గులేసి గడపాలు ఆదిత్య గారు ఈ తెలంగాణ కరువు జరిపి కడుపు నింపుతా ఈ నెల ఫ్లాగ్ ఎవరికి రెడీ తల్లై నేను బతుకుతా మీరు నవ్వుదీర చేతులెత్తి మీకే మొక్కుతా నయా చెంగు చలే దేక్కు జన జాగృతితోనా పట్టుర పట్టు చెండను పట్టు కొట్టుర కొట్టు కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల తెలంగాణ కవితక్క జాగృతి ఉద్యమ సేనాని, తెలంగాణ అగ్గి బరాట, ఈ తెలంగాణ చరిత్రను, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటడంలో ఒక ఉద్యమ దివిటీని అందుకొని ప్రపంచమంతా తిరిగి ఈ తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన కవితక్కకు ఈ వేదిక ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి అశేష ప్రజానీకం, కవితక్క అభిమాన రూపంలో వచ్చినటువంటి ఈ అభిమానులందరూ కూడా జనసంద్రమై నిలిచిన సందర్భంగా మడమ తిప్పని నేత, ఆగని యుద్ధ గీతిగా కవితక్క సభా ప్రాంగణంలో ఉన్నారు. ఈ సందర్భం లోపల మరికొద్ది క్షణాల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది. ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామో ఆ ఆశయాలను నెరవేర్చలేని క్రమంలో ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆ బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసుకొని బడుగు బలహీన వర్గాలకు, యువకులకు, మహిళలకు పెద్దపీట వేస్తూ ఒక సామాజిక తెలంగాణ వైపు దూసుకెళ్తున్నటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఈరోజు పార్టీ ప్రకటించబోతా ఉన్నారు. సమయం అవుతా ఉన్నది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మీ కరతాళ ధ్వనుల మధ్య పార్టీ పేరును మరియు పార్టీ జెండాను కూడా ప్రకటించబోతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కవితమ్మ గారు నాయకత్వం, కవితమ్మ గారు నాయకత్వం.